నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని చెన్నకేశవ స్వామివారి ఆలయం ప్రధాన అర్చకుల చేతుల మీదుగా బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు నుండి వరుసగా అంకురార్పణ, ధ్వజారోహణం, కళ్యాణోత్సవం, హనుమద్ వాహనం, శేషవాహనం, గరుడ వాహనం, రవిపొన్న వాహనం, రథోత్సవం, అశ్వవాహనం, సుఖవాహనం, పుష్పయాగం, ద్వాదశ ప్రదక్షిణలు, ఏకాదశ కలశ స్థాపన, పవలింపు సేవ ఎలా 15 రోజుల పాటు జరుపుతారు. కుంచనపల్లి నారాయణరావు గారు 60 అడుగుల ఎత్తుగల రథం నిర్మించి లక్ష్మీ చెన్నకేశవ స్వామికి కానుకగా 1880లో దేవాలయానికి అందించారు. నాటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం నిర్వహిస్తున్నారు. 145వ రథోత్సవానికి ముఖ్య అతిథిగా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని గుమ్మడికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా కులమత వర్గ భేదాలు లేకుండా అధికంగా భక్తులు సుమారు 1,00,000 మంది పైగా వచ్చి స్వామివారిని దర్శించుకుని రథోత్సవాన్ని తిలకించారని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా పోలీసు వారు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఆరోగ్య శాఖ ఉచిత వైద్యం ఏర్పాటు చేయడం జరిగింది. పలు వ్యాపార సంస్థలు భక్తులకు అడుగు అడుగున తాగునీరు, పులిహోర, మజ్జిగ పంపిణీలు చేపట్టారు. గారిని అడిగి ఇక్కడ ఉన్న విషయాలు తెలుసుకుందాం. మనం గారు ఎన్నాళ్ళ నుంచి ఉత్సవాల కమిటీ జరుపుతున్నారు? జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ. మన మాచర్ల పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ పౌర్ణానికి స్వామివారి తలంబరాలు జరుగుతాయి. అదేవిధంగా నవాన్యక దీక్షతోని 9 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలన్నీ కూడా మరి వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా జరుగుతాయి. మరి అదేవిధంగా స్వామి నలుమూల నుంచి కూడా వచ్చి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. మరి కనీ విని ఎరగని రీతిలో ఈ మాచర్ల క్షేత్రం అంటేనే మహిమాన్విత క్షేత్రం చెన్నకేశవ స్వామి దేవాలయం. అలాంటి దేవాలయంలో మరి 2025 ఏప్రిల్ నెల మరి 10వ తారీఖు అంకురార్పణ, 11 ధ్వజారోహణ, 12 స్వామివారి కళ్యాణం, అలాగే రోజుకొక వాహనం చొప్పున మరి ఈరోజు రథోత్సవం. మరి రథోత్సవం అంటే భారీ సంఖ్యతోని స్వామివారి రథోత్సవం ప్రారంభమైంది. సుమారు 1,00,000 మంది జనంతో స్వామివారి రథాన్ని ప్రారంభిస్తారు. మరి చెన్నకేశవ స్వామి అంటే విష్ణుమూర్తి, ఒక చేతిలో శంకు, ఒక చేతిలో చక్రము ధరించి శ్రీమన్నారాయణుడు, కోరిన వారి కోరికలు వరాలు ఇచ్చే శ్రీమన్నారాయణుడు. ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. స్వామికి కులమతము భేదాలనేదే లేదు. ఒకానొక టైంలో ఇక్కడ రేచల్ల గోత్రీభువులు చేపకుడు అనుభవించారు. అలాంటి చెన్నకేశవ స్వామి కోరిన వారి కోరిన వరాలు సమర్పిస్తారు. మరి ఇక్కడ పక్కనే లక్ష్మీ అమ్మవారు ఉన్నది. ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి, చెన్నకేశవ స్వామి. ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం ఉదయం 11 గంటల నుంచి 12:30 గంటల వరకు. మరి స్వామివారికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. కడప, కర్నూలు అలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఒకరోజు నిద్ర చేసి మరుసటి రోజు స్వామి కోరిక నెరవేర్చుకొని బయలుదేరుతారు. అలాంటి చెన్నకేశవ స్వామి మన మాచర్ల పట్టణంలో కొలువుదీరినది. ఏమిటయ్యా విశేషం అంటే బ్రహ్మనాయుడు, నాయకురాలాకమ్మ
ఇక్కడ యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు, పరిపాలన, కోళ్ల పందాలు. పల్నాడు సీమ అంటేనే అడలు పుట్టిస్తారు. అలాంటి పల్నాడు సీమలో పరమ పవిత్రమైన దేవాలయమే చెన్నకేశ్వర స్వామి. అలాంటి చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో అన్ని ఉత్సవాలు, అన్ని పండగలు, కార్యక్రమాలు జరుగుతాయి. అర్చక స్వాములందరూ కూడా ఈ దేవాలయంలో పనిచేస్తూ ఉంటారు. మరి నేను దేవాలయ ప్రధాన అర్చకుని, నా పేరు కొండవీటి రాజగోపాలాచార్యులు. మరి మా తరపున కూడా స్వామివారి దేవస్థానంలో ఇతర అర్చకులు కూడా వచ్చి సిబ్బంది ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా కార్యనిర్వహణాధికారి కూడా ఉత్సవాలకి ఆజ్యం పోసి ఉత్సవాన్ని కూడా నడిపిస్తున్నారు. అలాంటి చెన్నకేశ్వర స్వామి ఎంతో పరమ పవిత్రమైన దేవుడు అన్నమాట. ఆ దేవుడు ఆలయంలో మరి ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి ఘనంగాను. ఇక్కడ ఒకానొక టైంలో చంద్రవంక అనే నదీ తీరం ఉండేది. అక్కడి నుంచి అర్చకులు ప్రతిరోజు కూడా బిందె తీర్థం తీసుకొచ్చి మేళతాళాలతోని స్వామికి అభిషేకాలు జరిపించి పంచపాత్రలో శుద్ధి చేసి ఆ నీళ్లు పోసేవారు. తీర్థ పొడి, తులసి దళం వేసి భక్తులందరికీ కూడా ఆ తీర్థాన్ని ఇచ్చేవారు. రాను రాను ఆ యొక్క చంద్రవంక చూడటానికి కనువైపోయింది. అలాంటి మహిమాన్విత క్షేత్రం మన మాచర్లలో ఉందంటే మనం ఎంతో చేసుకునే పుణ్యం అన్నమాట. ఎందుకంటే దేవుడు అంటే అందరికీ దైవం. అలాంటి చెన్నకేశ్వర స్వామి మన మాచర్లలోనే ఉన్నది. ఇతరాతర దేవాలయాలు కూడా ఉన్నాయి, ఇంకా ఎన్నో. కానీ ఇది చరిత్ర కలిగిన దేవాలయం. బ్రహ్మనాయుడు అంటే తెలియని వాడు లేడు, నాయకురాలంకం అంటే తెలియని వాడు లేరు. అలాంటి స్వామి సన్నిధిలో ప్రేక్షకులంతా కూడా వచ్చేసి స్వామి సన్నిధానంలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి జనం తండోపతండాలకు వస్తున్నారు రథోత్సవం చుట్టానికి. అర్చనలు, పూజలు, కార్యక్రమాలు అందరూ కూడా స్వామి దర్శన భాగ్యాన్ని కలిగించుకొని కొట్టని వాళ్ళు లేరు. కొబ్బరికాయ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి బాధలు పోవాలి, మమ్మల్ని అనుగ్రహించయ్యా చెన్నకేశవ అని అంటున్నారు. అందుకనే చెన్నకేశవ స్వామి అంటేనే అందరికీ ఎంతో దైవం. అలాంటి దైవం కల మన క్షేత్రం ప్రసిద్ధి కల క్షేత్రం. మరి క్షేత్రంలో ఈ సంవత్సరం 2025లో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. అందరి అధికారులు, పోలీసు యంత్రాంగం కూడా పట్టుబద్దలతోని మరి ఆ ఉత్సవాలు కొనసాగుతూనే ఉన్నాయన్నమాట 9 రోజుల పాటు. మరి ఈ స్వామి ఆలయంలో చక్రస్థానము, 16 రోజుల పండగ, పౌళింపు సేవ, శ్రీ పుష్పయాగం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఈ నెల 25వ తారీఖు వరకు కార్యక్రమాలు ఉంటాయి. రోజుకొక కార్యక్రమం చేస్తారు. మరి ఆలయాన్ని పరిశుభ్రతగా ఉంచి చక్కగా కూడా పూలతో అలంకరణ చేసి మరి భక్తుల కోరికలు తీరుస్తుంటాడు చెన్నకేశ్వర స్వామి. అలాంటి పేరు మంచిన మాచల అలాంటి దేవుడు ఎవరైనా కూడా కొలవచ్చు. అలాంటి క్షేత్రం మనం చేసుకునే పుణ్యం. భక్తులు బాధలు కనిపెట్టి భక్తుల కోరికలు తీర్చే శ్రీమన్నారాయణుడే ఆ చెన్నకేశ్వర స్వామి. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ, గోవింద గోవింద. ఈ రేచర్ల గోత్రవులు ఈ సాపుకూడు సిద్ధాంతం చేస్తున్నా అని చెప్పారు. ఇప్పుడు కూడా చేస్తున్నారా లేదా సాపుకూడు సిద్ధాంతం? మరి ఇక్కడ ఇదివరకు రోజులు ఏంటంటే రేచల్ల గోత్రవులు అంటే వాళ్ళు మాలవారని అంటారు. అయితే స్వామిని కొలుస్తూనే ఉంటారన్నమాట. మరి చేపకూడి సిద్ధాంతం ఎందుకంటే ఒక రేచల్ల గోత్రకులుగే బ్రహ్మనాయుడు చేపకూడి సిద్ధాంతం పెట్టాడు. మరి ఆ సిద్ధాంతంలో అందరూ కూడా పాల్గొని నాకు కులము, వర్గము, జాతి లేదన్నాడు బ్రహ్మనాయుడు. ఎవరైనా పర్వాలేదని అలాంటి రేచల్ల గోత్రకులని దగ్గరికి తీసుకొని ఈ యొక్క దేవస్థానంలో చేర్చి ఆ సన్నిధానంలో చేపకూడు సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు. అయితే అది గతంలో జరిగింది, కానీ రాను రాను క్రమేణా ఆ చేపకూడు సిద్ధాంతాన్ని తీశారు. కానీ చరిత్రలో ఈ సిద్ధాంతం అనేది రాసి ఉన్నదన్నమాట. మరి ఇక్కడ గోలిగుండ్లు ఉండయి, కత్తులు ఉండయి, కటారులు ఉండయి. మరి ఇవన్నీ కూడా ఎక్కడో పెట్టారు. ఎందుకంటే భక్తులందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి.
శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా జనాలు రథం లాగట కొరకై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఎండలు మండుతున్నాయి కనుక ఈ ఎండల ద్వారాగా ఎటువంటి కాళ్ళు కాలకుండా ఇదిగా ఉండటం కోసం ఈ నీళ్లు ఇలా పెట్టి తడిపి జనాల కాళ్ళు కాలకుండా రథం లాగే ఏర్పాటు చేస్తున్నారు. చెన్నకేశవ స్వామివారి తినాలంటే రథమోత్సవం అంటే జనాలు మొత్తం అందరూ స్వామివారు లాగాలి. మేము 30 సంవత్సరాల నుంచి నా సర్వీస్ 30 సంవత్సరాలు 30 సంవత్సరాల కన్నా 40 సంవత్సరాలు సర్వీస్ వాళ్ళు ఉన్నారు. అందుకని స్వామివారికి సేవ చేస్తుంటాం. జై చెన్నకేశవ. ఇప్పుడు వాళ్ళు మొక్కుబడి పిల్లలు ఆస్తులు ఏదన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్వామివారికి కింద గుమ్మడికాయ పెడితే వాళ్ళ కోరిక నెరవేరుతాయి. కోరికలు ప్రతి సంవత్సరం స్వామివారి బయలుదేరాలి గుమ్మడికాయ ఉండాల్సిందే. గుమ్మడికాయ గొలుసు లాగానే కుంభం వస్తారు. కుంభం వస్తేనే బండి కదిలేది స్వామివారికి. కుంభం అంటే శక్తులు అనేది రథం చుట్టూరు ఉంటాయి. ఇప్పుడు ఆ శక్తుల కోసం ఆ కుంభం వస్తాం. ఆ కుంభం వల్ల మనం ఏం చేస్తాము, అవి తిరిగి వెళ్ళిపోతాయి. అప్పుడు జై చెన్నకేశవ, అప్పుడు రథం బయలుదేరుతుంది. కులం లేదు, మతం లేదు, అందరూ స్వామి సేవకులే. కులం లేదు, మతం లేదు, అందరూ స్వామివారి సేవ చేసే వాళ్ళే. అందరు ప్రతివాడు స్వామివారు తాగాల్సిందే. బ్రహ్మనాయుడు పెట్టాడు. కులం లేదు, మతం లేదు, అందరూ జై చెన్నకేశవ.
పోలీసు వారికి సహకరించండి. దయచేసి ప్రెజర్ చేయవద్దు. ఎవరికి వాళ్ళు ఫ్రీగా ఉండండి. బ్రహ్మారెడ్డి గారు కానీ అన్ని కొట్టండి. బ్రహ్మారెడ్డి గారు కొబ్బరికాయ కొట్టండి. దంపతులు ముందు జాన్ల కాడ ఎవరు ఉండొచ్చు. జాన్ల కాడ వేరే వాళ్ళు ఉండవచ్చు. కుంభం మోసాలకు దారి అండి. 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 వాళ్ళకి సెక్యూరిటీ ఉండబోతుగా మీరు రథం మీద ప్రజలకు అడ్డం ఉండకూడదు. కొద్దిగా ఎమ్మెల్యే గారు రథం మీద కొద్ది జనాభా నిలబడం అన్నది పక్కకి. మీరు జనాలకు కనపడం చుట్టూ మీరు ఎవరు చేసి జనం చెప్పడం మాట్లాడు. నాలుగు మన సరే బాబు ఇక్కడ పక్కన సరిగ్గా కట్టారా? పోలీసు వారు మన ఇక్కడ పక్కన ఉందిగా ప్రాబ్లం లేదుగా. ఓకే
సార్ ఈ నియోజకవర్గం మీకు గురజాల డిఎస్పీ గారు ఉండగా మీరు ఇక్కడికి వచ్చారు, ఎలా వచ్చారు, ఎందువల్ల? నేనే గురజాల డిఎస్పీ అండి, ఇన్ఛార్జి డిఎస్పీ గారు లేనందువల్ల ఎస్పీ గారు నన్ను పంపించారు. మొత్తం అంతా ఒక 250 నుంచి 270 దాకా మొత్తం ఫోర్స్ పెట్టుకొని చూస్తున్నామండి. ఒక 10 మంది సిఐలు, 25 మంది ఎస్ఐలు, 2 డిఎస్పీలు ఉన్నాం. ఒక అడిషనల్ ఎస్పీ గారు కూడా వచ్చి ఉన్నారు. ఫోర్స్ ఒక 150 మంది ఉన్నారు. మొత్తం అంతా ఆల్రెడీ నిన్న నుంచి ప్లాన్ చేశాము. రోడ్డు మీద ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా, ప్లస్ వాళ్ళ కమిటీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకున్నాం. ఈ ఉత్సవాలు జరుగుతున్న నుంచి బందోబస్తు నిర్ణయిస్తున్నారు సార్ మీరు? అవునండి, నుంచి బందోబస్తు ఎస్. ప్రతిరోజు ఎంతమంది కానిస్టేబుల్ వేస్తున్నారు సార్? రోజుకు 50 నుంచి 70 మంది ఉన్నారు. ఈరోజు మాత్రం స్పెషల్గా ఒక 300 మందిని పెట్టాం. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన దాకా మొత్తం ఈ ఉన్న 500 మంది పోలీసులు అంటున్నారు. 500 మంది వచ్చారా, 250 మంది వచ్చారా? 300 మంది వచ్చారండి. 300 మంది వచ్చారు. థ్యాంక్ యూ. ఓకే వాళ్ళది సార్ ఇంకో జనకట్టని దూరం వేసబోతున్నారు. డ్రోన్ కెమెరా చేస్తుంది చూడు, డ్రోన్